హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్దీగా మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలామంది ఈ సున్నుండలు తయారు చేసుకోవడానికి ఎక్కువ నెయ్యి అవసరం అవుతుందని చెప్పి చాలామంది చేసుకోరండి. కానీ కొన్ని టిప్స్ పాటించినట్లయితే తక్కువ నెయ్యితో కూడా సున్నుండలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కేజీ మినపగుళ్ళు వేసుకోవాలండి. చూసారు కదా, నేను పొట్టు లేని మినపప్పు తీసుకున్నాను. మీకు వీలైతే పొట్టు ఉన్న మినపప్పు తీసుకోండి. వాటితో చేసుకుంటే సున్నుండలు మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ మినపగుళ్ళను కంటిన్యూస్గా కలుపుకుంటూ 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించాలి. లైట్గా కలర్ చేంజ్ అయిపోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి, అది మాత్రం మర్చిపోద్దండి. సుమారుగా ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత చూస్తే మినపగుళ్ళు బాగా కరకరలాడుతూ ఉన్నాయండి. ఒక 2 తీసుకొని నోట్లో వేసుకుంటే బాగా కరకరలాడుతూ ఉన్నట్లయితే బాగా వేగిపోయినట్లు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలండి. కాసేపటి తర్వాత మినపగుళ్ళు బాగా చల్లారిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇందులోనే ఇప్పుడు ఒక 3 ఇలాచీ కూడా వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాచీ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా యాడ్ చేయండి. మరి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోకూడదు, మొత్తం మనకి తినేటప్పుడు అతుక్కుపోతూ ఉంటుందండి. కాబట్టి కొంచెం ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిలో ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాము. బాగా జిగురుగా ఉన్నటువంటి బెల్లం తీసుకుంటే బాగుంటుందండి. నెయ్యి అనేది చాలా తక్కువ పడుతుందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు జిగురుగా ఉన్న బెల్లం తీసుకోండి. ఇది కూడా ఒక 1/2 కేజీ తీసుకోవాలన్నమాట. తురిమి పెట్టుకున్న బెల్లం మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే మనకి ఈక్వల్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఈ పిండిలో బెల్లం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము. బెల్లం ఇష్టపడిన వాళ్ళు చక్కెరతో కూడా చేసుకోవచ్చు అండి. అది కూడా సేమ్ క్వాంటిటీ అనమాట. మినపగుళ్ళు ఎన్నైతే తీసుకుంటామో చక్కెర కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు కరిగించిన నెయ్యి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పిండిని ఒకసారి బాగా కలుపుకుందాము. మొత్తం బాగా కలిసిపోయిందండి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే చూసారు కదా, బాగా పొడి పొడిలాడుతుంది. ఒక్కసారి చెక్ చేద్దాము. చూసారు కదా, ఈ విధంగా ఇక్కడే మనకి ఉండ కట్టేస్తుంది. అంటే మనం తీసుకునే బెల్లంలోనే ఉందండి అంతా కూడా. ఎందుకంటే వీలైనంత వరకు జిగురు బెల్లం తీసుకుంటే ఇక్కడే ఉండ కట్టేస్తుంది. నెయ్యి అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడైతే కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఒకవైపు నుంచి మనం కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ చిన్న చిన్న ఉండల్లా చేసేసుకుందాము. నిజంగా జిగురుగా ఉన్న బెల్లం తీసుకుంటే మీకు నెయ్యి అనేది చాలా తక్కువ పడుతుందండి. మీకు నేను చూపిస్తాను. 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, అది కూడా కొంచెం మిగులుతుందనమాట చివర్లో. ఈ విధంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజులో మనం సున్నుండలు చుట్టుకుంటే సరిపోతుందనమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎవరైనా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించిన మెథడ్లో ట్రై చేయండి. అలాగే ఈ టిప్స్ పాటించినట్లయితే మీకు పర్ఫెక్ట్గా సున్నుండలు అనేవి వస్తాయి. మొత్తం సున్నుండలు చుట్టేసానండి, మీకు చూపిస్తాను. అన్నీ కూడా రెడీ అయిపోయాయి. అలాగే నెయ్యి చూసారా, ఇంకాస్త మిగిలే ఉంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా తక్కువ నెయ్యితోనే మనం సున్నుండలు తయారు చేసుకోవచ్చని. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించి మీరు సున్నుండలు తయారు చేసుకోండి. మినపగుళ్ళని వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో వేయించాలి. అలాగే జిగురుగా ఉన్న బెల్లం తీసుకున్నట్లయితే మీరు హెల్తీగా ఇంట్లోనే సున్నుండలు తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సున్నుండల్ని పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా తినొచ్చండి. మన హెల్త్కి వచ్చేసి చాలా మంచిదనమాట. వీటిని మనం ఎయిర్ కంటైనర్లో పెట్టుకుని నెల రోజుల వరకు తినొచ్చండి. ఏమీ పడవు, అలాగే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.